ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్నడూ లేని విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు కానివ్వండి, అన్యాయాలు కానివ్వండి, మహిళలపై చిత్రహింసలు కానివ్వండి, మహిళలపై అగత్యాలు కానివ్వండి, ఇలా ఒకటేంటి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలతో, దొమ్మీలతో ఇల్లు తగలబెట్టడం, కార్లు కాల్చివేయటం ఇలా చేస్తూ వికృత ఆనందం పొందుతున్నది. లేదంటే ఈ నిన్న జరిగిన జోగి రమేష్ గారి ఇంటిని తగలబెట్టడం, ధ్వంసం చేయటం, ఇది దేనికి మీరు నిదర్శనం అని చెప్పేసి ఈ కార్యక్రమం మీరు ఇలా కార్యకర్తల చేత, కొంతమంది బ్లేడ్ బ్యాచ్ చేత జోగి రమేష్ గారి ఇంటిపైకి ఉసుకొలిపి జోగి రమేష్ గారి ఇల్లుని నుప్పంటిచ్చి అద్దాలు పగలగొట్టి, ఏది మగవాళ్ళు లేని సమయంలో, జోగి రమేష్ గారు లేని సమయంలో ఇలా ఆడవాళ్ళ తీరుగా చేసి ఈ పనిని ఏమంటారని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మగవాళ్ళ ఇంట్లో లేనప్పుడు, ఒక ఆడవాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు దొమ్మీలు చేయటం అనేది ఇది మగాళ్ళతనమేనా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మీరు చేస్తున్న ఈ వికృత చేష్టలు రాబోయే తరానికి మీరు ఏమి ఆదర్శం ఇవ్వాలని చెప్పేసి చేస్తున్నారనేది కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. అంతేకాకుండా మొన్న అంబటి రాంబాబు గారి విషయంలో కూడా అరెస్ట్ చేసేటప్పుడు పోలీసులు చాలా గోప్యంగా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎమ్మెల్యే అయిన నాయకుడిని అరెస్ట్ చేయాలంటే చాలా ఆలోచించి అరెస్ట్ చేస్తారు. అలాంటి అరెస్ట్ని బహిర్గతం చేసి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటిపై దొమ్మి చేసి ఆఫీసుని, ఫర్నిచర్ని, అలాగే కార్లను ధ్వంసం చేసి ఇలా మీ పోలీసుల సమక్షంలో జరుగుతుంటే మీరు ప్రేక్షకుల పాత్ర వహిస్తున్నారు. ఈ రాజకీయం, ఈ రెడ్ బుక్ రాజకీయం రేపు రాబోయే తరానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తున్నాం లోకేష్ గారిని. అయ్యా లోకేష్ గారు, మీ అనుభవం ఎంతో మాకైతే తెలియదు, కానీ మీరు చేస్తున్న ఈ రెడ్ బుక్ రాజ్యాంగం రాబోయే తరానికి ఆంధ్రప్రదేశ్ని దహించి వేస్తుందని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు వేసే ఈరోజు ఈ విషవృక్షం రేపు ఆంధ్రప్రదేశ్ని తగలబెట్టే విధంగా విష రాష్ట్రంగా మార్చే విధిగా ముందుకు అడుగులు వేస్తుంది. కాబట్టి మీరు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం, ఈ విష సంస్కృతిని వెంటనే వెనక్కి తీసుకోవాలని లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం.